నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వర్షం దంచుకొట్టింది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి మన్యం జిల్లా పాడేరులో భారీ వర్షం కురిసింది. అలాగే తెలంగాణలోని సంగారెడ్డిలో వడగండ్ల వాన కురిసింది. రెండు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొద్దిసేపు జనజీవనం స్తంభించింది. పలుచోట్ల ట్రాఫిక్ సైతం అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో కింజరి పెర్రంనాయుడు 69వ జయంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ ఐలాండ్ వద్ద ఉన్న ఎర్రనాయుడు విగ్రహం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన పార్టీ పట్టణాధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు పట్నాల రాంపండు, కూటమి నాయకులు పుల్లా బాబీ, కేశవ భట్ల విజయ్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాతూరు రాంప్రసాద్ చౌదరి, గురుజు సూరిబాబు, దాట్ల జగన్నాథరాజు, పోతుల అన్నవరం, పత్తలకొండ, బడుగు పెద్ద, పద్మనాభన్ మురళీమోహన్, దాసరి అప్పన్న, కెలపర్తి వెంకట్రావు, బండారు వెంకట్రావు, దాసరి కృష్ణవేణి, కొల్లి రమావతి, కాకర్ల సుభద్ర, లింగంపల్లి స్వాతి, ఎం లీల, సీలి వెంకటాచలం, ఎరుబండి సతీష్, అమలాపురం వెంకన్న, వర్రి వాసు, ఈదిపల్లి వాసు, ముప్పుడు రమేష్, అంబటి వాసు, రంజిత్, పశుమతి రామలక్ష్మణ్, షేక్ మీరా, గంధంగిరి, దలై తిరుమలరావు, పూడి బాలాజీ, వర్రి విజయ్, షేక్ రెహమాన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గొర్రెల శ్రీధర్, యువజన సభ్యులు, అభిమానులు పాల్గొని ఎర్రంనాయుడికి నివాళులర్పించారు. ఆఖరి మజిలీకి మన్యం ప్రాంతాల్లో డోలీ తిప్పలు తప్పడం లేదని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన్యం జిల్లా వనకాబాడి గ్రామస్తులకు డోలీ మోతలు వెంటాడుతున్నాయి. వనకాబాడి గ్రామానికి చెందిన పి బంగారాజు 3 రోజుల క్రితం యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడడంతో కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మన మృతి చెందారు. మృతదేహాన్ని తీసుకురావడానికి నానా అవస్థలు పడ్డామని, రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామానికి డోలీలో తీసుకెళ్తున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఈ డోలీ తిప్పలు తప్పేలా చర్యలు తీసుకోవాలని మన్యం ప్రజలు వేడుకుంటున్నారు. నడిస్తే అక్కడికి అక్కడ నుంచి అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో అయోధ్య శ్రీ కళ్యాణ రాముడు బంగారు ధనస్సు, బంగారు పదకులు భక్తుల సందర్శనార్థం అయోధ్య నుంచి చేసిన బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస్ శాస్త్రి నేతృత్వంలో తీసుకురావడం జరిగింది. అనంతరం గ్రామంలో గొప్ప గ్రామోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, తాడేపల్లిగూడెం నాయకులు పేర్చర్ల మురళి, కృష్ణరాజు, చైర్మన్ పంతం శేఖర్, కాకి చిన్ని, నరాలశెట్టి సంతోష్, మల్లెల ప్రసాద్, చోడగిరి ఉమర్, ఇమంది లక్ష్మయ్య, అల్లాడి వెంకట్రావు, ఆదిరెడ్డి శివ, కంబాల కొండయ్య,
నరాణశెట్టి చంద్రం, మల్లెల వెంకటస్వామి, కోక శ్రీనివాస్, తాడి మణిధర్ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు వెల్లూరు సభలో టీవీకే పార్టీ చీఫ్ ప్రముఖ సినీ నటుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి విజయ్కు స్టాలిన్కు మాత్రమే అన్నారు. తమిళనాడు అంటే విజయ్ అంటే తమిళనాడు అని తెలిపారు. సిద్ధాంతపరంగా బీజేపీ తనకు శత్రువైతే ప్రధాన రాజకీయ ప్రత్యర్థి డీఎంకే మాత్రమేనని ఆయన వెల్లడించారు. விஜய்க்கும் ஸ்டாலின் சாருக்கும் நடக்கிற போர் இதுக்கு நடுவுல இந்த என்டிஏ டெல்லி இதெல்லாம் என்ன லாஜிக்னே புரிய மாட்டேங்குது சார். தமிழ்நாடு தான் விஜய், இந்த விஜய் தான் தமிழ்நாடு. தூய சக்தி டிவிகேவுக்கும் தீய சக்தி டிஎம்கேவுக்கும் தான் இந்த போர். పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు డైలీ వర్క్ కమిషనర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎం యేసుబాబు ప్రజల నుంచి ఫోన్ కాల్ స్వీకరించి వారి సమస్యలు విని పరిష్కార మార్గాలు సూచించారు. ప్రజలు తమ సమస్యలను ఫోన్ ద్వారా నివేదించి కమిషనర్ నుండి తక్షణమే పరిష్కారాలు పొందారు. ఈ కార్యక్రమం ప్రజలకు పురపాలక సంఘానికి మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తో పాటు పురపాలక సంఘం అధికారులు పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారానికి సహకరించారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయం నందు ఉదయం 10 నుండి 1 గంట వరకు జరపబడుతుంది. ఆ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మీ యొక్క సమస్యలను లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుని దాని యొక్క ప్రయారిటీ ప్రకారం సమస్య పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. మీరు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చినప్పుడు ఈ సమస్య ఇచ్చిన వెంటనే తదుపరి అధికారుల నుండి మీరు మీ యొక్క స్పాట్ అంటే మీ గ్రౌండ్ లెవెల్కి వచ్చి దాని పరిష్కారానికి మార్గాలు తెరుస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ఇవ్వాలి. రోడ్ల మీద కానీ డ్రైన్లో కానీ వేయడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు మన రేపు వచ్చే నెల నుంచి స్వచ్ఛ భారత్ టీం వస్తుంది మన తాడేపల్లిగూడెం పట్టణం. ఆ పట్టణంలో టీం వచ్చినప్పుడు మీకు ఐవీఆర్ కాల్స్ ఫోన్స్ వస్తాయి. అంటే మీ పట్టణం శుభ్రంగా ఉందా అంటే శుభ్రంగా ఉందని, మీరు శుభ్రతలో భాగస్వాములు అవేరా అంటే అవేవని, అలాగే మీ చుట్టుపక్కల చెత్తను 24 గంటల్లో తొలగిస్తున్నారంటే తొలగిస్తున్నారని, డ్రైన్ క్లీన్ చేస్తున్నారంటే చేస్తున్నామని, అది మంచి పాజిటివ్ రిపోర్ట్ ఇస్తే మనకి స్వచ్ఛ భారత్లో కొన్ని కోట్లాది రూపాయలు నిధులు పురపాలక సంఘ డెవలప్మెంట్కి వచ్చే అవకాశం ఉంది. దాంతో పారిశుద్ధ్యంపై మెరుగైన సేవలు అందించడానికి ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కనుక ప్రజలందరూ కూడా ఈ రకమైన మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి మన పట్టణాన్ని స్టేట్లో నెంబర్ 1 స్వచ్ఛ భారత్ ర్యాంక్ తెప్పించాలని మీ అందరికీ కూడా ఉంటున్నాను. అందరూ భాగస్వాములు అవ్వాలి. మేము ప్రతి ఐటమ్స్ కూడా ప్రతి నెల 2వ ఆదివారం అలాగే 4వ ఆదివారం కూడా ఎస్వీఆర్ జంక్షన్ హౌసింగ్ బోర్డు దగ్గర ఒక హ్యాపీ సండే కార్యక్రమం కూడా జరుపుతున్నాం. ప్రజలందరినీ ఉత్సాహపరిచి అందరినీ భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నిన్న జరిగింది. అదేవిధంగా ప్రతి నెల 2వ ఆదివారం 4వ ఆదివారం కూడా హ్యాపీ సండే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి.
మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడైతే మేము చేసే కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవుతారో అప్పుడు పట్టణం అభివృద్ధి చెందుతుంది. మీరందరూ భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. మనం తాడేపల్లిగూడెం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడానికి మనం ముందడుగులు వేస్తున్నాం. కానీ ప్రజలు ఏదైనా వ్యాపారవేత్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ ఇస్తే ఆ కవర్ను మీరే తిరస్కరించాలి. మాకు ప్లాస్టిక్ కవర్ వద్దు బాబు, మేము ఇంకా ప్రాణాలతో ఆడుకోవద్దు, నువ్వు ప్లాస్టిక్ కవర్లు అమ్మితే ఉంటే మీ దగ్గర మేము ఫ్రూట్స్ కొనమని, లేదా మీ దగ్గర మేము కిరాణా కొనమని, అలా మీరు ప్రజల్లో అవేర్నెస్ వచ్చినప్పుడు మాత్రమే అది వస్తుంది. ఇప్పుడు ఈ రోజున కాలువల్లో కానీ డ్రైన్లో కానీ ప్లాస్టిక్ కవర్లు వేయడం వల్ల అనేక ప్రాణాంతకరమైన వ్యాధులు డ్రైన్లో వేయడం వల్ల అది దోమలు వచ్చి దానికి ఆ దోమలు మళ్ళీ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కుట్టి వ్యాధుల బారిన పడి హాస్పిటల్ పాలవుతున్నారు. అటువంటి పట్టణాన్ని ఇప్పుడు మనం పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతి రోడ్డు డ్రైన్ కూడా క్లీన్ చేస్తున్నాం, తుడుస్తున్నాం. ఇందులో కూడా ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు మనం ముందుకు తీసుకెళ్తాం. అలాగే మీరు ముఖ్యంగా మీరు తాడేపల్లిగూడెం పట్టణానికి చెల్లించవలసిన ఆ ఇంటి పన్నులు కానీ, నీటి పన్నులు కానీ, ఖాళీ స్థలం పన్నులు కానీ మీ యొక్క బాధ్యతగా, మీ యొక్క వ్యక్తిగత బాధ్యతగా వచ్చి కార్యాలయంలో చెల్లించి తగు రసీదు పొందవలసింది. ఈ పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రజలందరినీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే మీరు ఏదైనా బిల్డింగ్ కట్టుకున్నప్పుడు డీవియేషన్స్ ఉంటాయి, అలాగే అనాథరైజ్డ్గా కట్టుకుని ఉంటారు. దానికి క్రమబద్ధీకరించుకోవడానికి మంచి అవకాశం ఉంది కనుక అది మార్చి 11వ తారీఖు వరకు లాస్ట్ డేట్ కనుక ఆ తేదీలోపు మీరు ప్రజలందరూ కూడా మీ యొక్క వ్యక్తిగతంగా బిల్డింగ్ కట్టుకున్నప్పుడు, నిర్మాణం చేసినప్పుడు దాన్ని దరఖాస్తు చేసుకుని క్రమబద్ధీకరించుకోవాలి. అలాగే నాన్ లేఅవుట్ ప్లాట్లు కూడా మీరు కొనుక్కుని ఉంటారు, దాని ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా, దాన్ని కూడా ఉపయోగించుకుని మీరు ముందుకెళ్ళాలి. అలాగే రీసర్వే కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది. దానికి డిజిటల్ కార్డు, మీ ఆస్తికి ప్రాపర్టీకి సంబంధించి డిజిటల్ కార్డు ఒకటి ప్రభుత్వం ఇస్తారు. దాంట్లో మీరు ఏంటంటే డాక్యుమెంట్ నెంబరు ఇస్తే మా సచివాలయం సెక్రటరీలు అందరూ మీ ఇంటికి వచ్చి ఇంటిని ఫోటో తీసుకుని ఆ డిజిటల్ దాంట్లో యాప్లో అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు డిజిటల్ కార్డు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సర్వే జరుగుతుంది. ఈ సర్వేలో మీరు అందరూ కూడా ప్రజలందరూ సహకరించి ఈ పట్టణ అభివృద్ధికి మీ యొక్క పాత్ర, అభివృద్ధి భాగంలో మీరు అందరూ ముందడుగు వేసి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యురాలు ఏలి వరలక్ష్మి సంస్మరణ సభ కొబ్బరితోటలో జరిగింది. మాజీ ఎమ్మెల్యే ఏలి నానిని పలువురు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట వెంశంకరరావు, మాజీ ఎమ్మెల్యే పత్తల కనకసుందరరావు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆర్టీసీ బాబురావు, ఉల్లి మురళి, లింగంపల్లి గాంధీ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, కావ్యారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు గొర్రెల శ్రీధర్, మారిశెట్టి సుబ్బారావు, కెల్లాడి ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు అమలాపురపు వెంకన్న, వైసీపీ నాయకులు బొద్దాన్ శ్రీనివాసరావు, కిలాడి శ్రీనివాస్, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు కావలిపురపు వెంకటపతి, పెద్ద తాడేపల్లి సర్పంచ్ పోతుల అన్నవరం, పోతూరు రాంప్రసాద్ చౌదరి, గ్రామ పరిపాలన అధికారులు, సంఘం గౌరవ అధ్యక్షులు వేగేసిన భాస్కర్ రాజు, షేక్ బాజీ, జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ తదితరులు పరామర్శించారు. రైతుల సమస్యలపై తెలంగాణలోని గద్వాల్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు వందలాది మంది రైతులతో పాదయాత్రగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెళ్లారు. కవితకు కలెక్టరేట్ లోపలికి అనుమతి లేదంటూ గేటుకు పోలీసులు తాళం వేశారు. దీంతో కవిత జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన దిగారు. ఆమె కలెక్టరేట్ ఎదురు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పాముల రామకృష్ణ తల్లి పాముల సారమ్మ ఇటీవల అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. వారితో పాటు ఎంపీపీ పి శేషులత, మాజీ కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, వైసీపీ నాయకులు గుండుమొగుల నాగు, దారపరెడ్డి శ్రీనివాస్, పట్నాల గణపతి, కాశీ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.